రాశి. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఎంతో ఉల్లాసంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. ధనలాభం సూచిస్తోంది. కుటుంబంలో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇల్లు కొనాలన్న మీ మనోవాంఛ నెరవేరుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ రంగం వారికి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రంగాల వారికి, హోటల్ మేనేజ్మెంట్ వారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఉండవు. డబ్బు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. మీరు చేసిన మేలే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మనోధైర్యంతో నిలుస్తారు. దైవానుగ్రహం తోడుంటుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ వారం లాభాలు బాగుంటాయి. భాగస్వామి వ్యాపారాల్లో నష్టం వాటిల్లినా సొంత వ్యాపారాలు చూసుకునే వారికి లాభాలు బాగుంటాయి. హోటల్ వ్యాపారస్తులకు, జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు, పూజా సామాగ్రి వీరికి అనుకూలమని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి కాలమే అని చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తుంది. విదేశాలకు వెళ్ళాలని ఉత్తమం. ఎవరికో సహాయం చేయబోయి మీరు ఇబ్బంది పడవద్దు. ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, అలాగే లక్ష్మీ కుబేర రూపుని ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశంలో కానీ, పర్సులో కానీ ఉంచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక